విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇవాళ ఉదయం నుంచి పూణే పోలీసులు ఆయనతో పాటు కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిసిన తర్వాత వరవరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం పూణే తరలించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పూణే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూణే నుంచి హైదరాబాద్ కు చేరుకున్న పోలీసులు ఇవాళ తెల్లవారుజామున 4 బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు. వరవరరావు ఆయన కుమార్తెలు స్నేహితుల నివాసాల్లో సోదాలు చేశారు. ఇక సోదాలు ముగిసిన తర్వాత ఆయన్ని అరెస్టు చేశారు. పోలీసులు తమను సుమారు 7 గంటల పాటు నిర్బంధించి సోదాలు చేశారని వరవరరావు భార్య తెలిపారు. మావోయిస్టులు రాసిన లేఖలో కేవలం ఆయన పేరు ఉన్నందునే ఇలా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు జరిగినట్లు ఆలస్యంగా తెలిసిందని, ఇంట్లో కనీసం టీవీ చూసే అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, విరసం నేత వరవరరావు అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? లక్ష్మీదుర్గ, విరసం నేత వరవరరావుతో పాటు ఈ రోజు మొత్తం మీద అయితే 8 మంది ఇళ్లపై మహారాష్ట్ర పోలీసులు ఈ రోజు సోదాలు నిర్వహించడం జరిగింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడు రోనాల్డ్ విల్సన్ తో పాటు అతని ల్యాప్టాప్ లో దొరికిన లేఖ ఆధారంగానే వరవరరావుతో పాటు ఆయన కూతురు, అలాగే ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు క్రాంతి, మరో 2 విరసన నేతలపై ఈరోజు పూణే అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంతో ఆయన వీరిపైన కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే పూణే నుంచి వచ్చి హైదరాబాద్ కు వచ్చిన పోలీసులు వరవరరావు ఇంట్లతో పాటు 8 నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే వరవరరావుతో పాటు అతని కూతురుకి సంబంధించిన పూర్తిగా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే వరవరరావును అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం కోసం అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించడం జరిగింది. తరలించిన అనంతరం పూణే పోలీసులు పూణేకు తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రజా సంఘాల మతకము ప్రజల గొంతులు నొక్కేందుకే ఈ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కుట్రపూరిత కేసులు పెట్టి తనపై ఆరోపణలు చేస్తుందని చెప్పి ఇటు ప్రజా సంఘాలు కూడా మండిపడడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన తనిఖీలో భాగంగా ఒక జర్నలిస్ట్ కూడా ఓన్లీ సోదాలు చేసిన తర్వాత అయితే ఇంట్లో మతకం ఎలాంటి డాక్యుమెంట్లు కానీ ఎలాంటి ఆనవాళ్ళు కానీ దొరకపోవడంతో అతను తర్వాత వరవరరావు కూతుర్ని ఎలాంటి అరెస్ట్ చేయకుండా వాళ్ళని సోదాలు మాత్రమే నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటివరకైతే మహారాష్ట్రలో చెందిన రోనాల్డ్ గంజ్ అయితే 2017 ఏప్రిల్ 28 రోజున అతనితో పాటు అతని సానుభూతి పనులను కూడా ఇప్పటికే 3 అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 3 ఇచ్చిన సమాచారం ప్రకారం 3 లేఖలు కూడా రాసినట్టు తెలుస్తుంది. ఆ లేఖల్లో 1-2 ఇంగ్లీష్ లో కానీ 1 హిందీలో కానీ, హిందీలో ఉన్న లేఖల్లో మటుకు వరవరరావు పేరు ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుట్ర చేసేందుకు కూడా చేసిన ప్లాన్ మొత్తం వరవరరావు
వరవరకు సంబంధించిందే కానీ వరవరం పూర్తి స్థాయిలో వీటికి కావలసిన ఆయుధాలను కానీ సమకూర్చే విధంగా కూడా ఆయుధాలను కావలసిన అమౌంట్ కూడా మొత్తం వరవరావు సమకూర్చే విధంగా ఆ లెటర్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే పుణె పోలీసులు పూర్తిగా 7 గంటలు సోదాలు చేసినప్పటికీ ఇలాంటి ఇప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రజా సంఘాలు మట్టుకు మండిపడుతున్నాయని కూడా చెప్పవచ్చు. లక్ష్మీదుర్గ రమేష్, అయితే ప్రస్తుతం వరవరరావు అరెస్టు తర్వాత అక్కడి పరిస్థితి అదుపులో ఉన్నట్లేనా రమేష్? లక్ష్మీగా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అక్కడ వరవరావు ఇంటి దగ్గరలో అయితే కొంచెం ఉధృత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ప్రజా సంఘాలు ఆ తర్వాత విరసన నేతలు పూర్తి స్థాయిలో అక్కడ చేరుకొని భారీ ఎత్తున వచ్చిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. అక్కడ వారి నుంచి తరలించేందుకు కూడా తరలిస్తున్నారు. అయితే పోలీసులు ఎవరైతే వరవరావును అరెస్ట్ చేసి అయితే గాంధీ హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజా సంఘాలు కావచ్చు, విరసన నేతలు కావచ్చు పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజా సంఘాలు మటుకు ఈ విధంగా చేయడం పట్ల అటు పోలీసులు కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టిన తర్వాత తప్పు చేయలేనప్పుడు విచారణకి రావడానికి ఏం కాదు కదని చెప్పి పోలీసులు కూడా వాళ్ళతో వాగ్దానం దిగినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే జరిగిన విచారణ అయితే ఏవైతే ఉందో అయితే ఇతరులకు మహారాష్ట్రకు ఇతరికి సంబంధం ఏంటిదనే కోణంలో కూడా చూస్తున్నారు. అయితే పోలీసులు ఈ డేటా ప్రకారం అయితే వీళ్ళు తరచుగా మెయిల్స్ కానీ తర్వాత లెటర్స్ కానీ రాస్తున్నట్టు తెలుస్తుంది. ఆ లెటర్ లో వీళ్ళు సంభాషణ జరిగిన నేపథ్యంలోనే వరరావు మూడు నెలల కింద కూడా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన నేపథ్యంలోనే ఈ రోజు మహారాష్ట్రకు చెందిన పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ కానీ తర్వాత సోదాలు కానీ అయితే ఆ ఇంట్లో మటుకు ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేకపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇటు వరవరావుతో పాటు అతని కూతురులో కూడా ఇందులో పాల్గొనవచ్చా అనే ఒక అనుమానంతో కూడా వాళ్ళ ఇంట్లో సోదర చేయడం జరిగింది. అటు తల్లిదండ్రులు అంటే అటు బంధువులు కూడా పూర్తి స్థాయిలో వరవరావు బంధువులు కూడా పూర్తి స్థాయిలో వీటిని ఖండిస్తున్నారు. ప్రజల పక్షాన ఉండే వరవరావు ఇట్లా ప్రధానమంత్రిపై కుట్ర చేయాలి అనే అపోహలు మాత్రమే పెట్టుకున్న నేపథ్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన వెనుక అనేక కుట్రలు కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా ఇటు ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. లక్ష్మీదుర్గ రమేష్, అయితే పోలీసుల వాదన చూసుకుంటే గనక తప్పు చేయనప్పుడు విచారణకు హాజరైతే ఏంటి అని వాళ్ళ వాదన ఉన్న నేపథ్యంలో ఈ అరెస్ట్ కి సంబంధించి విరసం నేతలు ఏం చెప్తున్నారు? విరసం నేతలు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఖచ్చితంగా మేము హాజరై తీరుతాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయనప్పుడు మా మీద ఎలాంటి కేసులు పెట్టడం ఎందుకని చెప్పి ఇటు ప్రజా సంఘాలు కూడా పోలీసులపై అడగడం జరుగుతుంది. అయితే అడిగిన నేపథ్యంలో అటు విరసం నేతలు భారీ స్థాయిలో వరవరావు ఇంటికి వచ్చి నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే గాంధీ హాస్పిటల్ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్ళారు, గాంధీ హాస్పిటల్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకుపోయి నాంపల్లి కోర్టులో పూర్తిగా వరవరావును నా కస్టడీలో తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు కూడా ఒక అంటే ఒక లేఖ రూపంలో రాసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ లేఖలో మటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేసే కుట్రగా పన్నేందుకు కేసు నమోదు చేస్తున్నామని చెప్పి ఆ లేఖలు స్పష్టంగా వివరించి ఇక్కడ నుంచి నేరుగా పూణేకి తీసుకుపోయే అవకాశం ఉంది. అయితే పూణే తీసుకుపోయినా కానీ వరవరావు చేయని తప్పు ఖచ్చితంగా తనను న్యాయమే గెలుస్తుందని చెప్పి ఆయన అన్నప్పటికీ మటుకం చేయనప్పుడు విరసం నేతలు మటుకం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వరవరావు ఎలాంటి తప్పులు చేయలేదు అని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. లక్ష్మీదుర్గ థ్యాంక్ యూ రమేష్. ఇక్కడ వరకు వచ్చిందా?